బైబిల్లో విశ్వాసం గల తండ్రులకు విశ్వాసం లేని కుమారులు ఎవరో చూద్దామా. ఇస్సాకు ఎంత విశ్వాసపాత్రుడైనప్పటికీ ఆయన పెద్ద కుమారుడైన ఏసావు ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం నమ్మి వేసుకుని భ్రష్టుడైపోయాడు. అహరోను మొదటి ప్రధాన యాజకుడు అయినప్పటికీ ఆయన కుమారులైన నాదాబు అబీహు దేవుడికి అర్పించకూడని వేరొక అగ్నిని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో తేగ వారు అగ్ని చేత కాల్చబడి చంపబడ్డారు. గిద్యోను గొప్ప న్యాయాధిపతి అయినప్పటికీ ఆయన కుమారుడైన అభిమేలకు తన సొంత రక్త సంబంధికులైన సహోదరులను 70 మందిని చంపాడు. ఏలి గొప్ప యాజకుడైనప్పటికీ ఆయన కుమారులైన హోప్ని పినెహాసు దేవుని ముందరే వ్యభిచరించి పాపం చేసి అకాల మరణం చెందారు. సమూయేలు యాజకుడు, న్యాయాధిపతి, ప్రవక్త అయినప్పటికీ ఆయన కుమారులైన యావేలు, అబియా ధనాపేక్షలై లంచం పుచ్చుకుని అన్యాయపు తీర్పులు తీర్చిరి. తండ్రులు గొప్పవారైనప్పటికీ పిల్లలు అకాల మరణం చెందారు.